సో ఈ ఫ్రూట్స్ విన్నీ కోసం డాడీ తీసుకుని వచ్చారు. ఎవ్రీ వీక్ ఫ్రూట్స్ తెస్తూనే ఉంటారు. మేము అసలు కొనే గ్యాప్ కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు నేను కిచెన్ క్లీన్ చేస్తున్నా. ఈ బాక్సెస్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. గ్రేట్ ఇండియన్ సేల్ ఉంది కదా, సో ఫస్ట్ అయితే అన్ని నీట్ గా వాష్ చేసి ఎండబెట్టేస్తున్నా. అండ్ ఈ బాక్స్ కూడా సేల్ లోనే తీసుకున్నాను. సో ఇలా మసాలాలన్నీ వేసుకోవచ్చాను. ఆ తర్వాత ఉన్న బాక్సెస్ అన్ని తీసి నీట్ గా కడిగి పెట్టేశాను. రీసెంట్ గా డిమార్ట్ కి వెళ్ళామన్నమాట. సో ఆ గ్రాసరీస్ అన్ని కూడా ఫిల్ చేసేస్తున్నాను. నాకైతే పోపుల డబ్బా ఎప్పుడు ఇలా నిండుగా ఉండడం ఇష్టం. నేను ఎప్పటికప్పుడు అలా నింపుకుంటూ ఉంటాను. అండ్ ఓట్స్ అయితే ఈ మధ్య నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. సో అది కూడా నేను ఒక కంటైనర్ లో వేసిస్తున్నాను. సో ఇంకా ఉన్న గ్రాసరీస్ అన్ని కంటైనర్స్ లో నింపి పెట్టేశాను. ఈ రోజు కొంచెం టైం ఉంది కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ డీప్ క్లీన్ చేసుకోవడానికి టైం దొరికింది. నేనైతే ఫుల్ అలసిపోయా. సో అందుకే మంచి యమ్మీ లంచ్ చేసుకుందామని చెప్పి చుక్కకూర పప్పు చేస్తున్నాను. ఇది మన ఇంట్లో వచ్చిన చుక్కకూర. ఫస్ట్ అయితే విన్నికి పెట్టేస్తున్నా. మంచిగా నెయ్యి వేసి పప్పు వేసి, ఆ తర్వాత నేను మంచిగా ఆవకాయ, నెయ్యి అండ్ పప్పు కలుపుకొని తిన్నా. చాలా బాగుంది. అండ్ ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చారనమాట విన్నీతో ఆడుకోవడానికి. అలా నా హాలిడే కంప్లీట్ అయిపోయింది.